అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. 2 అడుగుల మేర పెరిగిపోయిన మంచు అయితే ప్రజలను ఇబ్బందులు పెడుతుంది. ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే ప్రజలైతే హడలెత్తిపోతున్నారని చెప్పాలి. అయితే వరుసగా మంచు తుఫాను కురవడంతో కూడా ఎక్కడికక్కడ రోడ్లపైకి భారీ ఎత్తున మంచు కుప్పలు కుప్పలుగా పెరిగిపోయి ఉందని చెప్పాలి. దీంతో వాహనాలు పూర్తిగా మంచులోనే కూరుకుపోయాయి. అలాగే పలు వాహనాలు కూడా భారీగా యాక్సిడెంట్లు అయ్యి సుమారుగా 200 వరకు కూడా కార్లు ప్రమాదానికి గురైనట్టుగా కూడా చెబుతున్నారు అధికారులు. అయితే భారీగా కూడా మంచు తుఫాను ప్రభావంతో కూడా అమెరికా వాసులు భయపడిపోతున్నారని చెప్పాలి. అయితే ఎక్కడికక్కడ రోడ్లపై మంచు అయితే కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది. 2 అడుగుల మంచులో కూడా కారు టైర్లు అయితే కూరుకుపోయాయి. సో దీంతో భారీగా అటు నష్టం వాటిల్లిందని చెప్తారు. అయితే సహాయక బృందాల సహాయంతో వాహనదారులు అయితే కార్లను బయటకు తీసేందుకైతే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వాహనాలకు తాడును కట్టి లాక్కొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. సో ఎందుకంటే అటు భారీ 2 అడుగుల మేర టైర్లు అయితే మంచులో కూరుకుపోయాయి. దీంతో వాటిని బయటికి తీసుకొచ్చేందుకు కూడా కష్టంగా మారడంతో అక్కడైతే సహాయక బృందాల సహాయంతో కూడా ఎవరైతే వాహనదారులు అయితే తమ వెహికల్స్ను బయటకు తీసుకుని ఆ తాళ్ల సహాయం కూడా లాక్కుని వెళుతున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు అయితే నిలిచిపోయాయి. నార్త్ కరోలియా, చర్లోటి, కాబ్రస్ కౌంటీ ప్రాంతాల్లో అయితే తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ మంచు తుఫాను ఎఫెక్ట్ అని చెప్పాలి. సో ప్రధానంగా ఈ ప్రాంతాల్లో కూడా మంచు తుఫాన్ ఎఫెక్ట్ అయితే భారీగా ఉందనే చెప్పాలి. అయితే కార్లతో పాటు మంచులో పెద్ద పెద్ద ట్రక్కులు కూడా చిక్కుకున్నాయి. సో దీంతో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సో మనం చూడొచ్చు, ఆ విజువల్స్ లో కూడా చూస్తున్నాము. పెద్ద పెద్ద ట్రక్కులను అలాగే కార్లను కూడా తాళ్ల సహాయంతో అక్కడి అధికారుల సహాయంతో కూడా సహాయక చర్యలు అయితే అందిస్తున్నారు. పెద్ద పెద్ద తాళ్ల సహాయంతో కూడా వాహనాలను లాక్కుని వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఇక కార్లతో పాటు పెద్ద పెద్ద ట్రక్కులు కూడా ఈ మంచులో చిక్కుకున్నాయి. అయితే ఇప్పటికే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఇళ్ల నుంచి బయటకు రావద్దంటున్నారు. అయితే బయట ఉన్న వాహనాలు అయితే ఈ మంచు తుఫానికి భారీగా దెబ్బతింటున్నాయి. అలాగే రోడ్లపై వెళ్లే వాహనాలకైతే భారీగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా రోడ్డు ప్రమాదానికి 200 వరకు కూడా వెహికల్స్ అయితే రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. అయితే మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు. మనం చూడొచ్చు, గత కొన్ని రోజులుగా కూడా ఎక్కడికక్కడ భారీ మొత్తంలో ఈ మంచు తుఫాన్ ఏర్పడుతుంది. అయితే తగ్గుముఖం పడుతుంది. 24 గంటలు 48 గంటలు అంటూ చెప్పుకొస్తున్నా కూడా తుఫాను మాత్రం ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టడం లేదు. అంతకంతకు పెరుగుతుంది. ఇంకా ప్రతిరోజు అయితే మంచు తుఫాను వర్షంలో కురుస్తూనే ఉంది. అక్కడ ఈ తుఫాను దాటికైతే ఎక్కడికక్కడ రోడ్లపై కూడా మంచు కుప్పలుగా పేరుకుపోయింది. దీంతో భారీగా అయితే వాహనాలు దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. ఒకసారి అక్కడ ఏ ప్రాంతంలో సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ అసలు వాహనాలు ఎంత మేర మంచులో కూరుకుపోయాయో ఒకసారి విజువల్స్ లో చూద్దాం. Go. So she's in the track. Go. There we go. Go. So Doggy. Road closed here. Just got into the band of the bomb cyclone, which is deepening out to the east.
చూసాం కదా, భారీ ఎత్తున మంచు తుఫాను కురవడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూస్తున్నాం కదా, అమెరికాలో కురుస్తున్న వరుస మంచు తుఫానుకైతే వాహనాలు అటు సుమారుగా 200 వాహనాల వరకు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. అలాగే భారీగా ఈ మంచులో కూరుకుపోయిన వాహనాలు తీసేందుకు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్? ఎప్పటి వరకు ఈ మంచు తుఫాను కొనసాగే అవకాశం ఉంది? మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. రోడ్ల పైన మంచు కుప్పలు పేరుకుపోయాయి. ఇక వందలాది వాహనాలు మంచులో ఇరుక్కుని పోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరేమో 200లకు పైగా వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. 2 అడుగుల మంచులో కారు టైర్లు కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కారులను తీసేందుకు మంచులో నుంచి వాహనదారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయ బృందాల సహాయంతో వాహనాలన్నింటి కూడా బయటకు తీస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ఇక వాహనాలన్నిటికీ కూడా తాడును కట్టి లాక్కొని తీసుకుని వెళ్లే సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తోంది. అంటే అక్కడ పార్క్ చేసిన తర్వాత మంచు తుఫాన్ రాత్రికి రాత్రి భారీగా మంచు తుఫాన్ కురుస్తున్న నేపథ్యంలోనే వాహనాలు అయితే మంచుగడ్డతో నిండిపోయాయి. ఇటు కార్లు కూడా టాపులు కానీ ఇక కింద టైర్లు కానీ మంచులో కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కిలోమీటర్ల మేర వాహనాలు నిండిపోయాయి. నార్త్ కరోలినా, చెర్లోటి, కాబరస్ కౌంటీ ప్రాంతాలపై మంచు తుఫాను ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఇక కార్లతో పాటు మంచుతో పెద్ద పెద్ద ట్రక్కులన్నీ కూడా మంచులో చిక్కుకుపోయాయి. ఇక బయటకు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రభుత్వం అందరికీ కూడా పలు సూచనలు చేస్తుంది. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తోంది. ఇక వాహనదారులు అంటే అక్కడ రాత్రి సమయంలో పార్క్ చేసిన వాహనాలు, రోడ్లపై వెళ్లే వాహనాలను కూడా మంచులో చిక్కుకున్న నేపథ్యంలో మరోవైపు కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అంటే మంచు కురడం వల్ల రోడ్లపై వాహనాలు టైర్లను కూడా బ్రేక్ వేసిన సందర్భంలో జారిపోతున్న నేపథ్యంలో ఎదుటి వాహనాలను ఢీకొనే పరిస్థితి కనిపిస్తోంది. దీని ద్వారా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా చూసుకుంటే అమెరికా వ్యాప్తంగా మంచు తుఫాను బీభత్సం సృష్టించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివ, అయితే ఇంకెన్ని రోజులు ఈ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రధానంగా ఏ ప్రాంతాల్లో కూడా, ఎందుకంటే చూస్తున్నాం కొన్ని ప్రాంతాల్లోనే తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆ ప్రాంతాల్లోనే ఇంకా ఇంత ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా మరికొన్ని రోజులైతే దీని ప్రభావం కనిపించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. నార్త్ కరోలినా, చెర్లోటి, కాబరస్ కౌంటీ ప్రాంతాలపై ఈ మంచు తుఫాను ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నట్లు కూడా అమెరికా వాతావరణ శాఖ విభాగం చెప్తోంది. దీనిలో భాగంగానే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ చెప్తున్నారు. మరికొన్ని రోజుల పాటు మంచు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓకే శివ, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే మరికొన్ని రోజులు కూడా ఈ తుఫాను ఇలాగే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లల్లోంచి బయటకు రాలేని సిచ్యువేషన్ ఒక పక్కన ఉంటే వాహనదారులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. పలు వాహనాలు మంచులో చిక్కుకుని బయటకు తీసేందుకు కూడా వీలు లేకుండా అక్కడ కురుస్తున్న మంచు తుఫాను దాటికైతే పూర్తిగా ఆ మంచు కుప్పల్లో మునిగిపోయాయని చెప్పాలి. దీంతో అధికారుల సహాయంతో కూడా బయటకు తీసుకొచ్చి తాళ్ల సహాయంతో వాటిని బయటకు తీసుకే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో తుఫాన్ ఇంకా తీవ్ర ప్రభావం పెరిగే అవకాశం ఉంటుందా ఏంటి అనేది కూడా. ఇప్పటికైతే ప్రజలు ఎక్కడికక్కడ ప్రజలను అలర్ట్ చేస్తూ ఎవరు బయటికి రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు.